ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ. నూతన సంవత్సరము జనవరి 1, 2026 నుంచి 15/1/2026 వరకు తులారాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనము విశ్లేషణ చేద్దాము. గ్రహస్థితిని పరిశీలన చేసినట్లయితే కనుక 5 గ్రహాలు సంపూర్ణమైన యోగాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా భాగ్యస్థానంలో బృహస్పతి తన సొంత నక్షత్రం పైన విశేషమైన శుభ ఫలితాలు, అటు షష్టమ స్థానంలో శని భగవానుడు గురు నక్షత్రం పైన విశేషమైన యోగదాయక ఫలితాలు ఇస్తున్నాయి. పరిశీలన చేస్తే కనుక తులారాశి వారికి అదృష్ట కాలం కొనసాగుతుందని స్పష్టంగా కనబడుతుంది. అఖండ రాజయోగం పొంచి ఉంది. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. అనేక మార్గముల ద్వారా ఆదాయం పెరుగుతుంది. గతంలో రాని బాకీలు మీకు సంపూర్తిగా వసూలవుతాయి. ఎంఎన్సీ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీ సమయస్ఫూర్తి, మీ నిర్ణయాలు ప్రొఫెషన్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. నూతన ఉద్యోగాలు కలిసి వస్తాయి. నిద్రా ఆహారాలు మానేసి గుర్తింపు గురించి పనిచేసి కష్టపడతారు. ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి ఇది చాలా చక్కటి కాలము. మీ వర్కింగ్ స్టైల్ 10 మందిని ఆకర్షిస్తుంది. నిజాయితీకి అంకితమే మీరు పనిచేస్తారు. కుటుంబపరంగా పరిశీలన చేసే కనుక సంతోషకరమైన వార్తలు, వినోదాలలో సరదాగా గడుపుతారు. బంధుమిత్రులతో సంప్రదింపులు మీకు ఆనందాన్ని పులకరిస్తాయి. నూతన వాహనాలు, విలువైన వస్తువులు, బంగారు ఆభరణములను కొనుగోలు చేస్తారు. గతంలో ఏమైనా ఇంకా వసూలు కానీ రాని బాకీలు ఉంటే అవి కూడా మీకు అనూహ్యంగా మీకు వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. వివాహం కాని వాళ్ళకి వివాహం ద్వారా చర్చలు జరిపి వివాహం గురించి మీరు సంప్రదింపులు జరుపుకోవచ్చును. మీకు కలిసి వస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీ రిలేషన్షిప్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇది కేవలం చంద్రగోచారమే. లగ్నాత్ కనుక దశ బాగుంటే కనుక విశేష రాజయోగం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.